వెల్కమ్ టు రావు గారి ఇల్లు. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ వర్షాకాలంలో మామూలు కూరలు తినాలంటే కష్టంగానే ఉంటుంది కదండి. నోటికి కారం కారంగా మసాలా కూరలతో పాటు కారపొడులు పచ్చళ్ళు తింటుంటాము. ఆ కావలోకే వస్తుందండి ఈ పచ్చడి కూడా. కొత్తిమీర టమాటోతో కొంచెం ఘాటుగా చేసిన ఈ పచ్చడి రుచి చాలా బాగుందండి. నోరూరించే ఈ పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను రండి. చూడండి, కొత్తిమీర ఒక కట్ట, 2 చిన్న టమాటాలు, 7-8 పచ్చిమిర్చి. మిర్చి చాలా పొడవుగా ఉన్నాయండి, అందుకే నేను 8 వరకు తీసుకున్నాను. కాస్త చిన్నవి తీసుకుంటే ఓ 15 వరకు వేసుకోవచ్చు. కారాన్ని బట్టి కూడా మిర్చిని అడ్జస్ట్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయ, ఓ రెబ్బ చింతపండు, టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె పోయండి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి 2 సెకండ్లు ఫ్రై చేయండి. మంట సిమ్లో ఉండాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా కొద్దిగా వడిలే వరకు వేయించాలి. జీలకర్ర మాడిపోతుందేమో అనే డౌట్ ఉంటే ముందుగా మిర్చిని 2 నిమిషాలు వేపిన తర్వాత జీలకర్ర వేసుకోవచ్చండి. మిర్చి ముక్కలపై ఇలా తెల్లటి మచ్చలుగా ఏర్పడతాయండి. ఇలా వేగితే సరిపోతుంది. మరీ డీప్గా ఫ్రై చేయకూడదు. చూడండి, మిర్చి ఇలా వేగాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టేయండి. సన్న మంటపై టమాటా మిర్చిని మగ్గించాలి. టమాటా ఇలా మగ్గితే చాలండి. ఇప్పుడు కొత్తిమీర కూడా కలపాలి. కొత్తిమీరను ఇలా కత్తిరించుకోవడం వల్ల ముదురు కాడలు ఉంటే అవి కూడా మగ్గిపోతాయండి. మూత పెట్టి 4 నిమిషాల వరకు సన్న మంటపై మగ్గనివ్వండి. చూసారా, ఇలా ఉండాలి. కొత్తిమీరలో పచ్చివాసన పోతే చాలండి. స్టవ్ కట్టేసి ఇప్పుడు చింతపండు వేసి మూత పెట్టేయండి. ఈ వేడికి 2 నిమిషాల్లోనే చింతపండు మగ్గిపోతుంది. ఈ మిశ్రమం చల్లబడ్డాక రోట్లో రుబ్బుకోవాలి. మిక్సీలోనైనా వేసుకోవచ్చండి. అయితే రోట్లో కానీ కలంలో కానీ నూరితే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, టమాటా కొత్తిమీర స్టఫ్ చల్లబడిందండి. దీన్ని ఇప్పుడు నేను శుభ్రంగా కడిగిన కలంలోకి తీసుకుంటున్నాను. కొద్ది కొద్దిగా వేస్తూ నూరుతున్నానండి. అదే రుబ్బురోలు అయితే ఒకేసారి వేసేయచ్చు. కల్వం చిన్నగా ఉండటంతో 2 విడతలుగా నూరుతాను. మిర్చి నలిగితే చాలండి, మిగతా ఈజీగానే పేస్ట్ అయిపోతాయి. ఇలా క్రష్ చేసుకుంటూ నూరుకోవాలి. మిగిలిన స్టఫ్ కూడా వేసి నూరేస్తున్నానండి. పచ్చళ్ళు ఇలా నూరటం రుబ్బటం కొద్దిగా కష్టమేనండి, కానీ ఇలా చేయడం వల్ల వచ్చే రుచి మిక్సీలో వేస్తే రాదండి. అందుకే ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడు ఇలా నూరుకుని తింటుంటాము. చూడండి, మిర్చిలు బాగానే నలిగాయి. ఉప్పు కూడా వేసి నూరుకోవాలి. ఇదే కనుక మిక్సీలో వేసుంటే నిమిషంలోనే పేస్ట్ అయిపోయి ఉండేదండి. ఆకుకూరలతోనూ కూరగాయలతోనూ చేసే పచ్చళ్ళు మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటాయండి.
పచ్చడి ఇలా నలిగితే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఉల్లిపాయ ముక్కలు నేను కాస్త ఎక్కువే వేసానండి, మీరు తగ్గించుకోవచ్చు. చాలా ఈజీగా కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని వడ్డించేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి మంచి ఘాటైన ఈ పచ్చడి తింటే భలే ఉంటుందండి. కొంచెం నెయ్యి కూడా జోడించారంటే ఇంకా మజాగా ఉంటుందండి పచ్చడి. చివరగా కల్వం ఖాళీ అయ్యాక 2 గరిటెలు అన్నం వేసి తింటే గాని మా పిల్లలకు మనసు శాంతిగా ఉండదండి. ఈ పచ్చడి అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమండి. ఎలా ఉంది? సూపర్. అన్నీ సరిపోయినాయా? కారం, ఉప్పు బాగుంది, చాలా బాగుంది. కేవలం కొత్తిమీరతోనే కాక ఇలా కాంబినేషన్గా ఇతర కూరగాయలు కలిపి పచ్చళ్ళు చేసుకున్న చాలా రుచిగా ఉంటాయండి. ఇదైతే స్పైసీగా చాలా బాగుంది. అన్నంలోకే కాక దోశల్లోకి కూడా బాగా సూట్ అయింది. ఈ వర్షాకాలంలో కూరలతో పాటు ఈ పచ్చడిని కూడా చేయండి. అన్నంలో కూరతో పాటు చట్నీని కూడా చక్కగా కలుపుకొని తినేయచ్చు. కొత్తిమీరతో మరికొన్ని కాంబినేషన్స్ చట్నీలు త్వరలోనే పోస్ట్ చేస్తానండి. ఇంకా బోల్డ్ అన్ని ఈజీ టేస్టీ వంటలు కూడా మీకు వివరిస్తాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.